ఈ కథా సంవిధానంలో ఆ కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి ఏకాంబరనాథుడు మనకి ఇక్కడికి రాబోతున్నారు. కంచి పీఠాధిపతులు కూడా వచ్చి ఇక్కడ కుంభాభిషేకం చేస్తారు. ఆ కంచిలో ఎంత గొప్ప విశేషం అంటే మీరు చూడండి, ఎక్కడైతే ఈశ్వరుడు ఉంటాడో అక్కడ శ్రీ మహావిష్ణువు క్షేత్రపాలకుడుగా ఉంటూ ఉంటాడు. లేదు, ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు ఉంటాడో అక్కడ ఈశ్వరుడు క్షేత్రపాలకుడుగా ఉంటూ ఉంటాడు. అంటే ఇది శివకేశవ అభేదాన్ని వ్యక్తం చేయడానికి సూచించేటువంటి విధానం. ఇది కేవలం మన ధర్మంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప ఆలోచన ఇది! శివుడు గొప్ప, కేశవుడు గొప్ప అని కొట్టుకుంటున్న వాళ్ళకి శివుడు ఎక్కడైతే స్వామి చిదంబరం వెళ్ళారనుకోండి, చిదంబరం ఆలయంలో ఎదురుకుండా నటరాజస్వామి కనిపిస్తూ ఉంటారు, ఇలా ఎదురుకుండా ఉంటారు. మనకి సరిగ్గా ఎడం పక్కన ఎవరు ఉంటారు? శ్రీ మహావిష్ణువు అక్కడ ఉంటారు. కాబట్టి అలాగే కంచిలో కూడా ఏకాంబరనాథేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నటువంటి స్వామి ఈశ్వరుడు, పరమేశ్వరుడు. కానీ అదే కంచిలో వరదరాజస్వామిగా పేరు పొంది వరదరాజస్వామిగా పూజలు అందుకుంటున్నటువంటి స్వామి శ్రీ మహావిష్ణువు. కంచి అనగానే శివకేశవులు ఇద్దరు ఉంటారనమాట. అందుకే హస్తిభూధర స్వామి అంటాడు. హస్తిభూధర స్వామి అంటే అర్థం ఏమిటంటే, హస్తి అంటే ఏనుగు, ఏనుగు హస్తిభూధరము అంటే కరిగిరి, దాన్ని కంచి అంటారు, కరిగిరి అంటారు. ఆ కరిగిరి మీద ఉన్నటువంటి స్వామి వరదరాజస్వామి. పుణ్యకోటి విధీమణి మండితుండు. ఇక్కడ చూడండి, చాలా గొప్ప విషయం చెప్తారు అందరూ. పుణ్యకోటి వీధీమణి మండితుండు అన్నారు. పుణ్యకోటి అంటే అర్థం ఏమిటంటే పుణ్యకోటి వీధీమణి మండితుడు అంటారు. మనందరం కూడా తిరుపతి వెళతాం కదా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారు దర్శనం చేసుకున్నాం కదా. ఆ స్వామివారు కొలువై ఉన్నటువంటి గర్భాలయ మండపాన్ని ఆనంద నిలయం అంటారు. స్వామివారిని ఆనంద నిలయుడు అంటారు. ఆ స్వామి ఉండేటువంటి గర్భాలయాన్ని ఆనంద నిలయం అంటారు. అంటే తిరుపతిలో ఉన్నటువంటి విమానానికి ఆనంద నిలయం అని పేరు. సరిగ్గా అదే విధంగా కంచిలో ఉండేటువంటి వరదరాజస్వామి వారి విమానానికి పుణ్యకోటి విమానం అని పేరు. అది ఆనంద నిలయం అయితే ఇది పుణ్యకోటి విమానం. అక్కడ కొలువైనటువంటి ఈశ్వరుడు ఏకాంబరనాథేశ్వరుడు, అమ్మవారు కంచి కామాక్షీదేవి. కాబట్టి అటువంటి ఏకాంబరనాథుడు, కామాక్షీదేవి, వరదరాజస్వామి వారి యొక్క వైభవాన్ని చెబుతూనే అక్కడ ఆ భక్తులు ఏ విధంగా స్వామివారిని అర్చించి వారు పుణ్యాన్ని పొందారు, వారు మోక్షాన్ని పొందారు, ఈ విధానం అంతటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే వెంటనే మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది, ఏమంటే ఆ భక్తులు ఏం ఆచరించారో మనం ఎందుకు తెలుసుకోవాలి? వాళ్ళకి మోక్షం వచ్చిందో లేదో మాకు ఎందుకు, మాకు మోక్షం వస్తుందా రాదా తెలుసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చాలా సూక్ష్మంగా ఒక మాట చెప్తాను. సాధారణంగా మనం ఏ పనైనా ఎందుకు చేస్తామండి? ఏ పైన మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఏదో పాటలు వింటున్నాం, పాటలు ఎందుకు వింటాం? మనకు అది వింటుంటే హాయిగా ఉంది కాబట్టి. చక్కటి ఆహారాన్ని తింటాం మనందరం, ఎందుకు తింటాం? ఆ ఆహారం తింటూ ఉంటే మనకు ఆనందంగా ఉంది కాబట్టి. ఏదో మన ఇంట్లో పిల్లవాళ్ళతోనో మన పిల్లలతోనో మాట్లాడుతూ చక్కగా ముద్దులాడుతూ ఉంటాం. ఎందుకు పిల్లలతో ముద్దులాడుతూ చక్కగా ఆడిస్తూ ఉంటాం అంటే ఆ చంటి పిల్లవాడిని ముద్దాడుతూ ఉండడం అనేది మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా భౌతికంగా మనకి కనిపించేటువంటి ఆనందాన్ని కలిగించేవి మాత్రమే. కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఈశ్వర సాయుధ్యాన్ని పొందేటువంటి ఆనందం మనకి కలిగించేది ఏది అంటే కేవలం మోక్ష మార్గము అనమన్నాం. కాబట్టి ఆ మోక్షాన్ని పొందాలి అంటే దానికి మొదటి మెట్టు ఏమిటి అంటే అదిగో భక్తి. ఈ భక్తి అనేది మొదటి మెట్టు కాబట్టి ఈ భక్తితో ఈశ్వరుడి పాదాలను మనం పట్టుకున్నట్లయితే ఆ ఈశ్వరుడి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి కారణంగా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడంటే మోక్షానికి తీసుకువెడతాడు, ఆయన మోక్షాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి పూర్తి సారాంశం. దీనికి వేదాంత శాస్త్రంలో వాటిల్లో చాలా పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద ప్రకరణాలు, గ్రంథాలు కూడా రాశారు. అయితే అందులో ఒకానొక భక్తుడిగా ప్రధానంగా మనకి కనిపించేటువంటి భక్తుడు ఎవరు అంటే ఆ కంచిలో ఉండేటువంటి ఏకాంబరనాథ స్వామి వారిని అర్చించినటువంటి ఒకానొక భక్తుడు చిరుతొండనంబి. ఆ చిరుతొండనంబి అనేటువంటి వాడు అక్కడ ఆ ద్రావిడ దేశంలో పుట్టినటువంటి వైశ్య కులంలో పుట్టినటువంటి వాళ్ళలో చాలా గొప్పవాడైనటువంటి భక్తుడు, శివభక్తుడు. అయితే ఆయన ఎలా ఉద్భవించాడు, ఆయన ఉద్భవించడానికి కారణం ఏమిటి, ఆయనకి కలిగినటువంటి శాపం ఏమిటి ఇత్యాది విశేషాలన్నీ కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు.
ఒకానొక సందర్భంలో బదరికాశ్రమంలో దూర్వాస మహర్షి తపస్సు చేస్తూ ఉన్నారట. క్రోధ సంవర్ధమాన తపోధనుండు బదరికాశ్రమ భూమి తాత్పర్యనిష్ట అంటాడు శ్రీనాథుడు. బదరికాశ్రమ భూమి తాత్పర్యనిష్ట. బదరికావనంలో కూర్చొని తపస్సు చేయడానికి సిద్ధంగా కూర్చున్నట్ట. ఎవరు? క్రోధ సంవర్ధమాన తపోధనుండు. భయంకరమైనటువంటి తపస్సు చేసినటువంటి మహానుభావుడు దూర్వాస మహర్షి. ఆ దూర్వాస మహర్షి అసలు ఏ మహర్షి అయినా కానివ్వండి, వాడు ఎంతటి తపస్సు చేస్తారంటే శరీరం అంతా కూడా సృష్టించబోతున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా తపస్సు చేస్తారు. అసలు మహర్షుల వరకు ఎందుకు, ఈశ్వరుణ్ణి పొందడం కోసం అమ్మవారే తపస్సు చేసింది. అది చిత్రమైన విషయం. మనం రేపు రెండు రోజుల్లో మనం రాబోతున్నటువంటి ప్రవచనాల్లో చెప్పుకుందాం. అమ్మవారు అద్భుతమైనటువంటి తపస్సును ఆచరించి ఈశ్వరుణ్ణి పొందింది. కాబట్టి అందరూ అలా అంటుంటారు, ఈశ్వరుడు భక్తసులభుడు, మనం ఒకసారి చెంపు నీళ్ళు ఎత్తి మీద వేస్తే వచ్చేస్తాడు, దానికి ఆకలి తీసుకొచ్చి అభిషేకం చేసేస్తే వచ్చేస్తాడు, మనల్ని అనుగ్రహించేస్తాడు అని. కానీ ఆయన కోసం ఎంత కష్టపడి తపస్సు చేయాలో, ఎంత శ్రద్ధతో తపస్సు చేయాలో ఆ విశేషాలన్నింటినీ కూడా ఈ యొక్క భక్తుల చరిత్రల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆయన భక్త సులభుడే, ఆయన సులభంగా భక్తులను అనుగ్రహించేవాడే. కానీ ఆయన అనుగ్రహాన్ని పొందడం కోసం మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి అనేది ప్రశ్న. అక్కడ ఆ దూర్వాస మహర్షి తపస్సు చేస్తూ ఉన్నారట. ఆ తపస్సు చేస్తూ ఉండగా అక్కడ బదరికాశ్రమంలో ఉండి తపస్సు చేస్తూ ఉన్నారు. సాధారణంగా మహర్షులు అడవిలో ఉంటారు కదండి, తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా సర్వభూత దయ అనేటువంటి ఒక లక్షణం ఉంటుంది. అంటే ఏమిటంటే, ఏదో మంచి ఆహారం దొరికింది అనుకోండి, ఆ రోజుకి మంచి ఆహారం దొరికింది, చక్కగా నాకు బంగాళదుంపలు వంకాయలు అంటే బాగా ఇష్టం అని చెప్పి ఆ వంకాయలు బంగాళదుంపలు వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళిపోయి ఆయనే కూర వండేసుకుని తినేయకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా వండి పెట్టాలని, అలాగే తన చుట్టూ ఉన్నటువంటి జంతువులకి పశుపక్షాదులకి కూడా ఆహారాన్ని ఇవ్వాలని ఆలోచించేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళే మహర్షులు అవుతారన్నమాట. లేకపోతే వాళ్ళు మనలాగా మామూలు మనుషులు అవుతారు కదా. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే, తన చుట్టూ ఉన్నటువంటి ఆ జింకలు మొదలైనటువంటి చిన్న చిన్న జంతువులన్నీ ఉంటాయి కదా, వాటికి పాపం ఆహారం ఎవరిస్తారు కదా. అందుకని ఆయన ఏం చేస్తూ ఉంటారు అంటే, ఆ ఆశ్రమంలో ఉండేటువంటి జింకలకి మొదలైనటువంటి వాటి అన్నిటికీ కూడా, ఆ జంతుజాలానికి అంతటికీ కూడా చిన్న చిన్న ఆహారాన్ని ఆయన ఇస్తూ ఉంటారు. సర్వభూతానుకంపక సంతసిల్లి అంటాడు తుంగురుడు. తర్వాత సర్వభూతానుకంప అంటే అర్థం ఏమిటి అంటే, కేవలం నేను నాది అని మాత్రమే కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి భూతాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. అంటే నేను బాగుండాలి అనుకుంటాను, సరే బాగుంది. నేను బాగుండడం కోసం నీళ్లు కలుషితం అయిపోతున్నాయి అనుకోండి, అది మంచిదా? కాదు. అలాగే గాలి కలుషితం చేస్తూ నేను బాగుంటున్నాను అనుకుంటున్నాను అనుకోండి, అది మంచిది కాదు. అలాగే భూమిని కాలుష్యం చేస్తూ నేను బతికేద్దాం అనుకున్నాను అనుకోండి, అది మంచిది కాదు. ఎందుకంటే ఆ భూమి లేకపోతే మనకు ఆహారం లేదు, మనకు బ్రతికే లేదు. వాయువు లేకపోయినా నీరు లేకపోయినా మనకు బ్రతుకు లేదు. కానీ మానవుడు ఎప్పుడు కూడా ఒక భ్రాంతిలో పడి ఏం ఆలోచిస్తూ ఉంటాడు అంటే, నేను గొప్పవాడిని అయిపోతున్నాను, నేను గొప్పవాడిని అవ్వడం కోసం ఎవరు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకుంటుంటాను సాధారణంగా. అందుకే దానికి ఒక చిన్న కథ చెప్తుంటారు. ఓ ప్రశ్న వేశారట ఒకసారి, ఏమయ్యా స్వార్థం గొప్పదా ప్రేమ గొప్పదా అని అడిగారట. అడిగితే, అయ్యో దానికేముందండి ప్రేమే గొప్పది అన్నట్ట. అదేలాగా నిరూపిస్తావా నువ్వు అని అడిగారట ఓ రాజుగారు. సరే వెంటనే అక్కడికి, సరేనండి నేను నిరూపిస్తాను. అవతల ఆయన అన్నాడు, లేదు లేదు ప్రేమ గొప్పది కాదు, స్వార్థమే గొప్పది అన్నట్టు. అదేమిటయ్యా, అసలు ఒక మనిషికి రెండో మనిషి పట్ల ఉండేటువంటి చాలా ప్రేమ, ఆ ప్రేమే గొప్పది, స్వార్థం ఏమి గొప్పది కాదు, నువ్వు ఎక్కడ వాడివయ్యా అన్నాడు. లేదు నేను నిరూపిస్తాను అన్నట్ట. ఆయన ఏం చేశాడు తెలుసా అండి, ఒక తల్లి కోతిని పిల్ల కోతిని తీసుకురమ్మన్నాడు. ఓ తల్లి కోతిని తీసుకొచ్చారు, చిన్న పిల్ల కోతిని తీసుకొచ్చారు, అక్కడ కూర్చోబెట్టారు. ఎదురుకుండా ఓ పెద్ద కుండ లాంటిది తెమ్మన్నాడు, పెద్ద గంగాళం. ఆ గంగాళంలో నీళ్లు నింపమన్నాడు. సగానికి నీళ్లు వేశారు. వేసిన తర్వాత ఈ తల్లి కోతిని పిల్ల కోతిని తీసి ఆ నీళ్ళలో పడేయండి అన్నాడు. పడేయండి సరే పడేశారు. వెంటనే ఈ తల్లి కోతి ఏం చేసిందంటే, పిల్ల కోతిని తన నెత్తి మీద ఎక్కించుకొని ఆ నీళ్ళలో కూర్చుంది. నీళ్ళు ఎక్కడ దాకా ఉన్నాయి? నడుము వరకు ఉన్నాయి. ఇంకో బిందె నీళ్లు పోయండి అయ్యా అన్నట్టు. సరే మళ్ళీ బిందె నీళ్లు పోసారు. పోసిన తర్వాత ఇంకొంచెం పైకి ఎత్తి పట్టుకుంది ఈ పిల్లని.
ఇంకో బిందె నీళ్లు పోయండి అయ్యా అన్నాడు. ఈ తల్లి కోతికి మూతి వరకు నీళ్ళు వచ్చాయి. మళ్ళీ నీళ్లు పోయండి అయ్యా అన్నారు. ఈసారి ముక్కు కూడా మునిగిపోతుంది, ఊపిరి ఆడటం లేదు. ఇప్పుడు ఏం చేసింది తెలుసా అండి, అప్పటి వరకు ప్రేమే బలీయంగా ఉంది. ఆ చిన్న కోతిని కింద కూర్చోబెట్టి ఈ తల్లి కోతి దాన్ని ఎత్తి మీద కూర్చుంది. ఇప్పుడు చెప్పబోయే ప్రేమ బలీయమైనదా, స్వార్థం బలీయమైనదా అని. కాబట్టి మనుషులలో ఉండేటువంటి ప్రవృత్తి ఎప్పుడూ కూడా ఈ భావాలనేవి అందరిలోనూ ఉంటాయి. అందరిలోనూ దైవ లక్షణాలు ఉంటాయి, అందరిలోనూ రాక్షస లక్షణాలు ఉంటాయి. అవి మన ప్రవర్తనలో ఆ సందర్భాన్ని బట్టే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ముందు రోజు అమ్మా నువ్వు అంటే నాకు ప్రేమ అన్నవాడు మన్నాడు నువ్వు ఆస్తి అయిపోతే నేను ఎత్తి బదులు కొడతానని కర్రపట్టుకొని వస్తాడు. మరి అది ప్రేమే కదా, నిన్నటి వరకు ప్రేమగా ఉన్నావు కదయ్యా, ఇవాళ కర్రపట్టుకొని ఎందుకు వచ్చేవాటి ఇవాళ రాక్షస ప్రవృత్తి బయటకు వచ్చిందనమాట. కాబట్టి ఇలా ఉంటే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దీన్ని సర్వభూతానుకంప అనలేము. సర్వభూతానుకంప అంటే అర్థం ఏమిటంటే సమస్త ప్రాణుల పట్ల సమమైనటువంటి భావన కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మహర్షులు అవుతారు. కాబట్టి అటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటి వాళ్ళు దూర్వాస మహర్షి. కాబట్టి ఆ సర్వభూత, అందుకే భూతానుకంపి తనువాగ్విభూతి అని శంకర దిగ్విజయంలో, మాధవి శంకర దిగ్విజయంలో అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది. చిత్తానువర్తి నిజధర్మచారి భూతానుకంపి తనువాగ్విభూతి. శంకరాచార్యుల వారి శిష్యులలో 4 శిష్యులు ప్రధానంగా కనిపిస్తూ ఉంటారు. తోటకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు. ఇలా వీళ్ళలో తోటకాచార్యుల వారి దగ్గరకు వచ్చేటప్పటికి పాప ఆయనకి చదువు లేదు, ఏమీ లేదు. ఆయన ఏం పండితుడు కాదు, ఆయనకి ఏమి పెద్ద పాండిత్యం వచ్చి వేదం చదివేసుకొని అలాంటివి ఏమి రావు. తెలిసిందల్లా ఏమిటి అంటే గురువు గారికి సేవ చేయడం ఉంటే తెలుసు. గురువుగారు రాగానే పాదాలకు నమస్కారం చేస్తాడు. గురువుగారు రాగానే ఆయన బట్టలు ఏమైనా ఉతకాలి అంటే నదికి తీసుకెళ్ళి ఆయన బట్టలు ఉతికిసిస్తాడు. ఇలా గురు సేవ చేసిన కారణంగా తమ ఎదురుకుండా కూర్చుని వేద విద్యను అభ్యసించినటువంటి పద్మపాదాచార్యుల వారు మొదలైనటువంటి వారందరికంటే కూడా ఈ కేవలం గురుభక్తితో గురు శుశ్రూష చేస్తున్నటువంటి ఈ గిరి అనేటువంటి వ్యక్తికి చాలా తొందరగా విద్యను అనుగ్రహించారట శంకరాచార్యుల వారు. అలాగే ఎంత గొప్పగా అంటే 2 నిమిషాల్లో వాళ్ళు అనుగ్రహం మాత్రం చేత నదికి వెళ్ళిన ఆయన ఇలా తిరిగి వస్తూ ఉంటే ఆయనకి మొత్తం వచ్చేసింది, జ్ఞానం అంతా వచ్చేసి ఆ నోట్లోంచి వచ్చినటువంటి జ్ఞానంతో ఉన్న బలంగా తోటకాష్టగాను అష్టకాన్ని కూడా ఆయన బయటికి చెప్పేసి అంతటి జ్ఞానం ఏమీ చదువుకోని ఒక వేలుముద్ర లాంటి ఒక నిరక్షరాస్యుడైనటువంటి ఒక వ్యక్తికి మరి ఇంత జ్ఞానం ఇంత చదువు ఎలా వచ్చిందయ్యా అంటే అది గురువు అనుగ్రహం, అది శివానుగ్రహం. ఆ శివానుగ్రహం కారణంగా వచ్చింది. అక్కడ చెప్తారు మాధవి శంకర దిగ్విజయంలో చిత్తానువర్తి నిజ ధర్మచారి భూతానుకంపి తనువాగ్విభూతి ఎం తోటకాచార్య ఉదాహరంతి అంటారు. కాబట్టి అక్కడ లెక్క ఏమిటి అంటే ఈ సర్వభూతానుకంపతో ఆయన ఏం చేస్తున్నాడు దూర్వాస మహర్షి అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి జింకలు మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా ఆహారాన్ని ఇస్తున్నారు. ఈ దృశ్యాన్ని ఇక్కడ బదరికాశ్రమం ఎక్కడ ఉంది, మన భారతదేశంలో ఉంది. ఈ దృశ్యాన్ని పైనుంచి ఆకాశ మార్గంలో వెళుతున్నటువంటి తుంగురుడు చూసేటప్పటికి ఆయనకి చాలా ఆనందం కలిగింది. ఆనందం కలిగి ఒక్కసారి ఆ పైనుంచి ఆకాశ మార్గంలో విమానంలో వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి ఒక్కసారి ఇలా కిందకి దిగబోతూ ఒక్కసారి ఇలా చేతులతో చిటిక వేసినట్టుగా పెద్ద శబ్దాన్ని చేశాడు. ఇప్పుడు ఏదో మామూలుగా మనం వేసామనుకోండి అది చిన్న చిటికే వస్తుంది. తుంబురుడు అంతటి వాడు ఆకాశంలో వెళ్ళిపోతూ చిటిక వేస్తే అది పెద్దగానే వస్తుంది. ఆ ధ్వని వచ్చి ఇదేదో పిడుగుపాటు లాంటిదేమోరా అని భయపడి ఈ ఆహారం తింటున్నటువంటి జింకలన్నీ కూడా చల్లా చెదరైపోయాయి. ఆ దృశ్యాన్ని చూసి దూర్వాస మహర్షికి భయంకరమైనటువంటి కోపం వచ్చింది. ఆ ముందే చెప్పాడు కదా, క్రోధ సంవర్ధమాన తపోధనుండు. నిజమే, ఆయన తపోధనుడు అంటే మహర్షి తపస్సు చేత సంపాదించుకున్నటువంటి తపోధనం కలిగినటువంటి వాడే, నిజమే. కానీ క్రోధ సంవర్ధమాన తపోధనుడు, ఆయనకి చిన్న కోపం కలిగితే అది భయంకరమైన ఆగ్రహంగా బయటకు వస్తుంది. అనుగ్రహం మాట దేవుడు ముందు ఆగ్రహం వస్తుంది. కాబట్టి ఆ కోపం వచ్చేస్తుంది ఆయనకి వచ్చేసింది. ఎలా వచ్చింది? హుంకారం వనరించి తుంబురునితోను ఈ దురాచార ఈ జింకల్ భుక్తి కొనంగనేమిటికి రాచి చిట్ట మోయించి ఆటంకం ముంగటించి తిట్టి అపరాధం వేను సైరింతునే ఇంకన్ మధ్యుడవై జనింపు మహిలో నింకంగ నీ ధర్మమున్ అన్నాడు. ఈ జింకలు ఎంతో ఆకలితో ఉంటే ఆహారం తింటూ ఉంటే నువ్వేమో నీ చేతితో చిటుకు మోయించి వాటి ఆహారం తింటూ ఉన్నటువంటి ఆ క్రియకి నువ్వు భంగం కలిగిస్తావా?
ఇది ఎంతటి అపరాధంరా అని చెబుతూ, అపరాధం నేను సైరించునే, ఇటువంటి అపరాధాన్ని నేను సహిస్తానా? నేను సహించను. కాబట్టి పుంకారంబొనరించి తుంబురునితో నోయి దురాచార, ఓరి దుర్మార్గుడా, అన్నం తింటుంటే వాళ్ళని ఇబ్బంది పెడతావా? ఆ జింకలు నోరు లేని జింకలు కదా, నీకు ఆకలిస్తే నీకు ఆకలిస్తోందని నువ్వు అడగగలవు. ఆ జింకలు ఎలా అడుగుతాయి? నిన్ను అడగలేవు. అటువంటి జింకలకి ఆకలి వేస్తుంటే నువ్వు ఇబ్బంది కలిగిస్తావా అని ఆయన ఇటువంటి అపరాధాన్ని నేను సహించలేను అని కోపంతో, ఇంకం మత్యుడవై జనింపు మహిళ ఇంకం కానీ ధర్మము, నీ యొక్క ధర్మాచరణం అంతా కూడా పోయేటువంటి విధంగా, నీ యొక్క ఇప్పుడున్నటువంటి వైభవోపేతమైనటువంటి జన్మం అంతా కూడా నశించిపోయేటువంటి విధంగా నువ్వు భూలోకంలో మనిషిగా వెళ్ళిపోట్టవయ్యా అని ఒక శాపాన్ని ఇచ్చేట దూర్వాస మహర్షి ఆ తుంబురుని. వెంటనే ఆ శాపాన్ని వినగానే కంగారు పడిపోయి, స్వామి దాన్ని మన్నించండి దయచేసి అని కంగారు పడినటువంటి వాడి ఆ తుంబురుడు కిందకు వచ్చి, మన్నించండి మహానుభావ, నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుని ఈ పని చేయలేదు. సర్వభూతానుకంపకు సంతసిల్లి, ఇందాకటి వరకు మనం చెప్పుకున్నాం కదా, ఆ భూతానుకంప, అనుకంప అంటే ఏంటంటే ఆ రాగం అన్నమాట. సర్వభూతానుకంప అంటే అన్ని భూతాల మీద మీకు ఉండేటువంటి ఆ సమమైన దృష్టిని చూసి నా హృదయం ఉప్పొంగిపోయి నేను ఈ కిందకి వచ్చి ఆ దృశ్యాన్ని చూస్తూ చూస్తూ పరవశంతో నేను ఇలా చిటిక రోయించి అభినందన చేసినట్లుగా చేశాను తప్ప ఆ జింకలకి హాని చేయాలనే ఉద్దేశంతో నేను చేయలేదు స్వామి అని పాదాలు పట్టుకుని బతిమాలాడు ఆ తుంబురుడు. అయినప్పటికీ మరి మహర్షుల వాక్కుకి తిరిగే ఉంటుంది కాబట్టి ఆయన చెప్పాడు, కంగారు పడకయ్యా, నీ భార్య ఉంది కదా, ఆమె నా కోడలతో సమానం, నువ్వు నా కొడుకుతో సమానం. కొడుకుకి శాపం ఇచ్చుకునేంత మూర్ఖున్నా నేను? ఎందుకు వచ్చిందో ఈ వాక్కు వచ్చింది, అది ఈశ్వరానుగ్రహానికి కారణం అవుతుంది కావచ్చు. అంచేత నా శాపాన్ని నువ్వు అనుభవించి భూలోకంలో నువ్వు మనిషిగా పుట్టి భూలోకంలో జీవించవయ్యా అని ఆ యొక్క తుంబురునితో దూర్వాస మహర్షి అన్నారు. అనేటప్పటికీ సరే ఏం చేస్తామని ఆయన నమస్కరించి ఆయన ఆ భూలోకంలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు అంటే దీవులందెల్ల నేరేటి దీవి లెస్స అంటాడు. నేరేటి దీవి అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. చాలా మందికి మనకు తెలుసుకోవాల్సిన విషయం, మనం సంకల్పం చెప్తున్నప్పుడు మాట చెప్తారు, జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్సి ఈశాన్య ప్రదేశే అని ఇలాంటి మాటలన్నీ చెప్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావయ్యా? ఏం పని నీకు అంటే, అసలు ఈ మాట ఎందుకు చెప్తున్నావు అంటే, మనం ఇంతమంది ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశం నుంచి వచ్చి ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబంలో పుట్టుంటారు, ఎవరికి ఎవరితో సంబంధం ఉండి ఉండదు కదా. అయినప్పటికీ మనందరికీ ఉన్న ఒకే సంబంధం ఏమిటి అంటే, మనందరం మనుషులం, మనందరిలోనూ పరమాత్మ తత్వం ఒకే విధంగా వెలుగొందుతూ ఉంది. ఈ పరమాత్మ తత్వంతో ఉన్న మనం ఆ పరమాత్మకి నివేదించుకుంటున్నటువంటి పూజలలో ఎవరు చేస్తున్నారో తెలియాలి కదా. మనం ఒక లెటర్ రాసామనుకోండి, ఈ ఉత్తరం ఎవరికి పంపాలి అంటే కింద చిరునామా రాయకుండా ఎక్కడికి వెళుతుంది? వెళ్ళదు కదా. వెళ్ళాలి అంటే రాయాలి, ఫలానా సందీప్ శర్మ గారికి, ఫలానా హైదరాబాదు, ఫలానా రాజమండ్రి అని చెప్పి ఏదో రాయాలి చిరునామా. ఎవరు రాస్తున్నారు, ఎక్కడికి రాస్తున్నారు కూడా రాస్తారు, టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్. సరిగ్గా అదే విధంగా ఈ సంకల్పం చెప్పడంలో కూడా లెక్క ఏమిటి అంటే, మనం ఎక్కడున్నామో మన అడ్రస్ మనం చెప్తున్నాం. ఆయన మేరూరు దక్షిణ దిగ్భాగే, మేరూరు నుంచి దక్షిణ భాగంలో, శ్రీశైలం నుంచి ఈశాన్య ప్రదేశంలో, గోదావరి పరివాహక ప్రాంతంలో, ఫలానా గోత్రంలో పుట్టిన నేను అని మన చిరునామా అంతా కూడా చెప్పి షోడశోపచార పూజాం కరిష్యే అని మనం సంకల్పం చెప్పుకుంటాం. అంటే నేను ఈ పూజలు చేస్తున్నాను స్వామి, నువ్వు స్వీకరించు అని. సరిగ్గా అదేవిధంగా అందులో జంబూ ద్వీపే అని చెప్తారు. జంబూ ద్వీపం అంటే నేరేడు పండు రంగులో నేరేడు పండు ఆకారంలో ఉండేటువంటి ఇదిగో ఈ భరతఖండం జంబూ ద్వీపం. కాబట్టి దీవులందెల్లా నేరేటి దీవి లెస్స. తర్వాత అందులో ఏమిటి, ఆ నేరేటి దీవి అంటే ఆ జంబూ ద్వీపంలో కంటే ఉన్నతమైనటువంటి స్థానం ఏది అంటే ద్రావిడ దేశము. అంటే చూడండి, ద్రావిడ దేశం అంటే మనదే. మనం ఈ చుట్టుపక్కల మీరు ఏ శివాలయానికైనా వెళ్ళండి, ఏ రామాలయానికైనా వెళ్ళండి, అసలు కొన్ని ఊళ్ళల్లో రామాలయం లేని ఊరు లేదనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఊళ్ళోనూ రామాలయం ఉంటుంది. ఏదైనా శివాలయానికి వెళ్ళండి, ఆ శివాలయం కాస్త ప్రశస్తమైన శివాలయం అనుకోండి, ఇగో మళ్ళాగా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆలయమో లేకపోతే 200 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆలయం ఎలా ఉంటుంది అనుకోండి, సాధారణంగా లోకల్లో ఒక మాట చెప్తుంటారు, దక్షిణ కాశీ అండి అంటుంటారు.
దక్షిణ కాశీ అంటే ఏ ఊరైనా చూడండి, మా రాజమండ్రి ఉంది, ద్రాక్షారామం ఉంది, లేకపోతే ఏ ఊరైనా మీరు చెప్పండి. కాబట్టి దక్షిణ కాశీ ఏంటి అంటారు. అంటే దక్షిణ కాశీ అంటే అర్థం ఏమిటి అంటే ఉత్తర భారతదేశంలో ఒక కాశీ ఉన్నది కదా, మళ్ళీ ఇంకో దక్షిణ కాశీ ఇక్కడ ఏమిటి అంటే అక్కడ ఎంతటి మహిమాన్వితుడైనటువంటి అర్చామూర్తిగా ఈశ్వరుడు వ్యక్తమవుతూ ఉన్నాడో అదే విధమైనటువంటి అర్చామూర్తిగా ఇక్కడ కూడా వ్యక్తమవుతున్నాడు ఈశ్వరుడు అని చెప్పడం అందులో ఆంతర్యం. అంతే తప్ప కాశీకి ఇది బ్రాంచ్ ఆఫీస్ అని పెట్టకూడదు. ఇవాళ కొంతమంది బయలుదేరారు, ఉజ్జయిని లాంటి దేవాలయం కడతాం, భస్మహారతి మేము కూడా ఇస్తామని బయలుదేరుతుంటారు. భస్మహారతులు అది ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదండి, అక్కడే ఇవ్వాలి. ఇప్పుడు నేను కిందటి కార్తీక సోమవారం నాడు కాశీలో విశ్వనాథ ఆలయ సన్నిధానంలోనే అష్టావధానం చేసి వచ్చాను. ఆ వెనకాలే మణికర్ణిక ఉంటుంది, అక్కడే మణికర్ణిక ఉంది కాబట్టి ప్రతి శివాలయం వెనకాల మనం ఒక శ్మశాన వాటికని పెడుతూ ఉంటాం, పెట్టం కదా. అది ఆ క్షేత్ర మాహాత్మ్యం. అంతవరకు ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని మనం గౌరవించాలి. అక్కడ ఆ పుణ్యాన్ని మనం పొందడం కోసం ఆ క్షేత్రాన్ని దర్శించాలి. కాబట్టి ఈ భారతదేశంలోకెల్లా ప్రధానంగా కనిపిస్తున్నది ద్రావిడ దేశం. ఆ ద్రావిడ దేశంలో కూడా ఇంకా గొప్ప ఉత్కృష్టంగా కనిపించేటువంటి ప్రదేశం ఏమిటి అంటేనట కాంచీధామ భూమికి కాంచీ నగరి అంటాడు. కాంచీధామము అంటే మొలనూలు నడువుకు పెట్టుకునేటువంటి వడ్డాణం లాంటిదట. ఈ ద్రావిడ దేశంలో ఉండేటువంటి కాంచీ నగరం అనేది భారతదేశానికి పెట్టినటువంటి వడ్డాణం లాగా, అంటే ఒక భూషణం లాగా భారతదేశానికి ఆభరణంగా తలమానికంగా వెలుగుతూ ఉన్నటువంటి నగరం ఏదైనా ఉంది అంటే అది కాంచీ నగరం అట. అక్కడ ఆ కాంచీ నగరంలో ఆయన పుట్టాడు. ఎలా పుట్టాడు? ఆ కాంచీ నగరంబునందు శివభక్త్యాచార సామ్రాజ్య లక్ష్మీకంఠాభరణంబు నిర్మల వణిక్ శ్రేష్ఠాన్వయాంబోధికిన్ రాకాపూర్ణ నిశాకరుండు. నిర్మల వణిక్ శ్రేష్ఠాన్వయాంబోధికిన్, వణిక్ శ్రేష్ఠులు అంటే చక్కటి వ్యాపార నియమాలు కలిగినటువంటి వాడు, అంటే వైశ్యకులంలో జన్మించేట. ఆయన జన్మించి ఎలా ఉన్నాడు? అటువంటి నిర్మల వణిక్ శ్రేష్ఠాన్వయాంబోధికిన్ రాకాపూర్ణ నిశాకరుండు, చక్కటి అటువంటి వణిగ్వంశానికి ఆయన ఒక చక్కటి పూర్ణచంద్రుడిలాగా ఉన్నట్ట. అలా ఉండి ఆ కాంచిలో ఉద్భవించాడు. ఎలాగా? చిరుతొండండను పేరా వైశ్యకుల ఔజిత్యంబునం పొంగగా చిరుతొండ నంబి అనే పేరుతో ఆ యొక్క కాంచీ నగరంలో ఆయన ఉద్భవించి ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? శివభక్త్యాచార సామ్రాజ్య లక్ష్మీకంఠాభరణంబు. ఎంత గొప్ప మాట వాడాడు చూడండి. శివభక్త్యాచార సామ్రాజ్యం అనేటువంటి ఈ సామ్రాజ్య లక్ష్మికి ఆయన కంఠాభరణంగా ఉన్నట్ట. అంటే ఆయనంతటి గొప్ప శివభక్తుడు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేడు అని అర్థం. అయితే ఈ గొప్ప శివభక్తి అంటే ఏమిటండి? గొప్ప భక్తి అంటే ఏమిటి? గొప్ప శివభక్తి అంటే ఏమిటి? శివభక్తిలో కూడా గొప్ప భక్తి, మామూలు భక్తి ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది మనకి. అందుకే దీనికి స్థూలంగా ఒక మాట, సూక్ష్మంగా ఒక మాట చెప్తాను నేను. ఏమిటి అంటే సాధారణంగా మనకి ఏం చెప్తారంటే పోతన గారు ఒక గొప్ప మాట చెప్పారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని అన్నారు. అంటే చేతులు నొప్పెట్టే వరకు శివుడు పూజ చేయాలంట. అంటే ఏమిటి? శివునికి అభిషేకము, పుష్పాలతో పూజో, అక్షతలతో పూజో, విభూతితో అభిషేకము, ఏ రూపాన్నైనా కూడా నువ్వు నీ శక్తిని ఉపయోగించి శివుడికి పూజ చేయి. ఇది నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని, నోరు నొప్పెట్టే వరకు హరికీర్తి నుడువడేని. అంటే చూడండి, ఇవాళ కూడా మనం అందరం కూడా సామూహిక విష్ణు సహస్రనామ పారాయణలు ఎక్కువ చేస్తుంటారు చాలామంది. లలితా సహస్రనామ పారాయణలు మేము కూడా చేస్తుంటారు లోకల్లో. ఎందుకు? ఆయన సంకీర్తన ప్రియుడు కాబట్టి నోరు నొప్పెట్టే వరకు కూడా హరినామ సంకీర్తన చేయమన్నారు, చేతులు నొప్పెట్టే వరకు కూడా ఈశ్వరాభిషేకం చేయమన్నారు. అయితే ఇది భౌతికంగా మనకు కనిపిస్తున్నటువంటి విషయం. ఆంతరంగికంగా ఉండేటువంటి అసలు శివభక్తి అన్నదానికి అర్థమేమిటి? శివభక్తికి అర్థమేమిటి? అంతరార్థం ఏమిటి? దాన్ని ఏం చేయాలి అంటే దానికి చాలా గొప్ప మాట శివానంద లహరిలో ఆదిశంకరుడు, శంకరాచార్యుల వారు, శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో గొప్ప మాట చెప్పారు. ఆమ్నాయాం బుధిమాధరేణ సుమనస్సంఘా సముద్యం మనో మంధానం దృఢభక్తి రజ్జు సహితం కృత్వా మధిత్వా తతః సోమం కల్పతరుం
సుపర్వసురభిం చింతామణిం ధీమతాం, చింతామణిం ధీమతాం. అక్కడ చూడండి, నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్యమాతంవతే. చాలా గొప్ప శ్లోకం. మనందరం కూడా దీన్ని అద్భుతమైనటువంటి దీని అర్థాన్ని తెలుసుకొని మనందరం కూడా ఆచరణలో పెట్టుకోవడానికి ఉపయోగకరమైనటువంటి శ్లోకం ఏమిటి? ఆమ్నాయాంబుధి మాదరేణ సుమన సంగాహ సముద్యం మనోమంథానం. ఇప్పుడు లోగడ క్షీరసాగర మథనం జరిగింది, మనందరికీ కూడా తెలుసు. క్షీరసాగర మథనం జరిగితే ఏం చేశారు? దేవతలు రాక్షసులు వచ్చారు, ఓ పెద్ద కొండని తీసుకొచ్చారు, కవ్వంగా పెట్టారు, దానికి ఒక తాడు కట్టాలి కాబట్టి వాసుకి అనే పావును తెచ్చారు, అటు ఇటు చిలికారు. చిలకగానే మొట్టమొదటి విషం వచ్చింది. ఆ విషయాన్ని ఎవరు తీసుకున్నారు? ఈశ్వరుడే తీసేసుకున్నాడు. చివరిలో అమృతం వచ్చింది. ఆయన ఏం చేశాడు? అందరికీ పంచిపెట్టేశాడు. అవునా? ఈ కథ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చూడండి. ఆమ్నాయాంబుధి మాదరేణ. ఈ ఆమ్నాయములు అంటే వేదాలనేటువంటి ఈ సముద్రం ఉంది. ఈ వేదాలనేటువంటి సముద్రాన్ని మనందరం కూడా చిలకాలట. ఆ వేదాల నుంచే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుంచే పురాణాలు, పురాణాల నుంచి కావ్యాలు, ఇవన్నీ కూడా వచ్చాయి, మనందరికీ తెలుసు. కాబట్టి వీటన్నింటితో కూడా ఏమిటి అర్థం? ఆమ్నాయముధి మాదరేణ. ఆ వేద సముద్రాన్ని కనుక మనం చిలికినట్లయితే సుమనస్సంగాహ, సుమనసహ. సుమన శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి దేవతలు అని అర్థం, ఒకటి పుష్పాలు అని అర్థం, మూడు మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. అంటే ఎవరు? మనందరమే. మంచి మనసు కలిగినటువంటి వాళ్ళమైతే మనందరం సుమన సంగాహ సముద్యం మనోమంథానం. మరి ఈ మజ్జిగను చిలకాలనుకోండి, మజ్జిగను చిలకాలంటే ఏం కావాలి మనకి? కవ్వం కావాలి కదా. ఆ కవ్వం ఏమిటి? మనోమంథానం. మన మనస్సే ఆ కవ్వము. దృఢభక్తి రజ్జు సహితం. మరి కవ్వం చిలకాలంటే దానికి తాడు కావాలి. మరి ఇవాళంటే చిన్న కవ్వాలు చిలికేస్తున్నాం. ఇంత ముందేంటి పెద్ద పెద్ద చలకొండలు ఉండేవి, వాటిలో మధ్యలో కవ్వాన్ని పెట్టి తాడుతోటి ఇలా చిలికేవాళ్ళు. అవునా? కాబట్టి అలాంటి తాడు కావాలి. ఆ తాడు ఎక్కడుంది అంటే అదిగో దృఢభక్తి రజ్జు సహితం. రజ్జు అంటే తాడు. దృఢమైనటువంటి భక్తి అనేది ఉందే, ఆ భక్తి అనేది నీ మనస్సుకు నువ్వు కట్టినట్లయితే, ఆ నీ మనస్సు అనే కవ్వాన్ని బంధించి నీ భక్తి అనేటువంటి తాడుతో కట్టినప్పుడు అది తిరుగుతుంది. లేదంటే దాని ఇష్టం వచ్చినట్టు అది తిరుగుతుంది. లేదనుకోండి, భక్తి అనేటువంటి తాడుతో కట్టామనుకోండి, మనం చెప్పినట్టు తిరుగుతుంది, ఈ కుండలోనే తిరుగుతుంది. అది లెక్క. కాబట్టి దృఢభక్తి రజ్జు సహితం. తర్వాత ఏంటి? కృత్వ మధిత్వ. మధిత్వ అంటే బాగా చిలకగా. ఏం జరుగుతుంది? మరి అక్కడ ఎవరు వచ్చారు? పాలసముద్రంలో ముందు విషం వచ్చింది, చివరిలో అమృతం వచ్చింది, కానీ మధ్యలో కొన్ని విషయాలు వచ్చాయి. ఏమిటి వచ్చాయి? చంద్రుడు వచ్చాడు, కల్పవృక్షం వచ్చింది, ఉజ్జయిశ్రమం వచ్చింది, అంతెందుకు లక్ష్మీదేవి కూడా వచ్చింది. అవునా? కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి, మనకి ఇవన్నీ కూడా ఇక్కడ కూడా వస్తాయట. ఎలా వస్తాయి? మన మనస్సు అనేటువంటి కవ్వానికి భక్తి అనేటువంటి తాడుని కట్టి చిలకడం గనక మొదలు పెడితే, ఈ చిలకడం అంటే ఏమిటి? భగవంతుని యొక్క నామస్మరణం అనేది కనుక మనం మొదలు పెడితే ఏమొస్తుంది? ఎవరు వస్తారు మనకి అనుగ్రహంగా అంటే సోమం కల్పతరుం. ఇవన్నీ కూడా ద్వితీయ విభక్తులు. కాబట్టి ఇప్పుడు చూడండి, సోమం సోముడు అంటే చంద్రుడని మామూలుగా అర్థం, కానీ సోముడు అంటే సాక్షాత్తు ఈశ్వరుడు. స ఉమహ, ఉమాదేవితో కూడినటువంటి వాడు కాబట్టి సోముడు. ఉమాదేవితో కూడినటువంటి వాడు ఎవరు? అదిగో మన ఉమారామలింగేశ్వర స్వామి గారు, అంతే కదా. గంగా పర్వతవర్ధిని సహితం రామలింగేశ్వర స్వామి సోముడు. కాబట్టి సోమం అటువంటి ఈశ్వరుడు వస్తాడయ్యా. మరి అవేళ ఏమొచ్చాయి? కల్పతరం వచ్చింది, ఉజ్జయిశ్వరం వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది అని చెప్పారు కదండి. మరి ఇప్పుడు ఎవరు వస్తారు అంటే సోమం కల్పతరం, భక్త కల్పద్రుమ అంటాం. అంటే భక్తులందరికీ కూడా కల్పవృక్షంతో సమానమైనటువంటి వాడవయ్యా ఈశ్వర అంటారు కదా. అటువంటి కల్పతరువైనటువంటి ఈశ్వరుడే నీకు అనుగ్రహంగా వస్తాడు. సుపర్వ సురభిం. సుపర్వులు అంటే దేవతలు, దేవతలకి కూడా అనుగ్రహం కలిగించేటువంటి ధేనువు లాంటి వాడు ఆయన. సుపర్వ సురభి, కామధేనువు లాంటి వాడు ఆయనే, ఈశ్వరుడే. ఆయన వస్తాడు. చింతామణి, చింతామణి పీఠం వచ్చింది. ఆ చింతామణితో సమానమైనటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఇంకేం అక్కర్లేదు, అన్నీ ఆయనే. కాబట్టి అటువంటి ఈశ్వరుడు నీకు అనుగ్రహాన్ని కలుగజేస్తాడు. మరి ఎటువంటి అనుగ్రహం? మరి చివరిలో అమృతం రావాలి కదా. మహానుభావులు శంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు ఈశ్వరుడే ఆయనగా పుట్టాడు. ఆయన చెప్తారు చూడండి, నిత్యానంద సుధాం
నిరంతర రమా సౌభాగ్యం ఆతన్వతే నిత్యానంద సుధాం. చివరికి కావలసింది ఏమిటి? అమృతం కావాలి. ఎటువంటి అమృతం నీకు దక్కుతుందయ్యా? ఆనందామృతం దక్కుతుంది. నీకు ఆనందామృతం దక్కుతుంది. ఏ ఆనందం కోసమైతే జీవుడు వెంపర్లాడిపోతూ తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసం అడ్డదారులు దొక్కుతున్నాడో, ఏ జీవుడైతే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసం మహర్షుల వంటి వారి రూపంలో తపశ్శక్తి లాంటి మార్గాలను అనుసరించి గొప్ప మార్గాల్లో పయనిస్తున్నాడో, మరి రెండు ఆనందాలే. కానీ ఇందులో ఏది శాశ్వతము ఏది అశాశ్వతం అంటే, భౌతికంగా తాత్కాలికంగా జీవుడు వెంపర్లాడుతున్నటువంటి దాన్ని తాత్కాలిక ఆనందం అని అన్నారు. ఏదైతే శాశ్వతంగా ఈశ్వర సాహిత్యాన్ని అనుగ్రహిస్తుందో దాన్ని శాశ్వత ఆనందము అనమన్నారు. దాన్ని మోక్షము అనమన్నారు. కాబట్టి నిత్యానంద సుధాం. సుధ అంటే అమృతం. అమృతం అంటే దానికి సమాప్తి లేదు, మృతి లేదు. మృతి లేనిది అమృతం, మృతము లేని కానిది అమృతం. కాబట్టి ఇది నిత్యమై ఉండాలి, శాశ్వతమై ఉండాలి. అంటే మిగిలింది ఏమిటి? కేవలం మోక్ష మార్గం, ఈశ్వర సాన్నిధ్యం ఒక్కటే మనకు మార్గం. రెండోది నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే. మరి లక్ష్మీదేవి వచ్చింది కదండి చివరికి. మరి ఇక్కడ లక్ష్మీదేవి ఎవరు? మా భక్తి ఏమైపోవాలి అంటే నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే, శాశ్వత మోక్షలక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుందయ్యా అని చెప్తున్నారు శంకర భగవత్పాదులు సౌందర్య లహరి స్తోత్రంలో, శివానంద లహరి స్తోత్రంలో.